ఈవేళే కృతజ్ఞత కూడిక పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే మ్యారేజ్ డే. అది మాట నా నోటి నుంచి రాలేదు. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషం. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషం. కృతజ్ఞత కూడిక పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే మ్యారేజ్ డే. మరి బహుశా తన వివాహ దినాన మరి మీ అందరికి కూడా పెళ్లికి బహుశా అందరికి భోజనాలు పిలిచారండి. బహుశా భార్య భర్తల మధ్య పెళ్ళైన తర్వాత ఇప్పటి వరకు నాకు ఏ గొడవ లేదు అనుకున్న వారు ఎవరైనా ఉన్నారండి? భార్య భర్తలు గొడవ పడిన ఎవరైనా ఉంటే బహుశా ఇక్కడ మీరు ఎవరైనా కనబడితే నేను చాలా సంతోషించి మీ చప్పట్లు కొట్టిస్తాను. ఒకసారి మీ కుడి చేయి చూపించండి. నేను కూడా ఆపలేనండి చెయ్యాలి. ఎందుకని నేనంటే ఎంత శరీర బలహీనతలు లెక్క చేయకుండా మరి వచ్చి నా విషయంలో ఎంతగానో మరి సహకరించాను. మరొకసారి వారికి సంఘస్థతోనైనా పిల్లల జాగ్రత్త, అప్పులుండే జాగ్రత్త, సంఘం జాగ్రత్త అనే మాట నా నోటి నుంచి రాలా. ఎందుకంటే దేవుడిచ్చిన అది ఒక ధైర్యం. ఎందుకో కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ నేను తిరిగి వస్తాను రాని చెప్పి ఒకసారి మా పాదికి వెళ్ళి చూద్దామని చెప్పేసి జరిగింది. ఆ కొద్ది సమయంలో బాధ అనిపించింది. మళ్ళా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందు మా అన్నయ్య వెళ్ళేటప్పుడు చూసుకునే ఉన్న హాస్పిటల్. విచిత్రం ఏంటంటే చాలా మందికి నేను ఒక మాట చెప్పాను. ధ్యానాలప్పుడు నేను ఎక్కడున్నానని మీరు ఎవరు అడుగుతున్నా, ఎక్కడొకక్కడ ఉన్నాను. బంధము మరణము తప్ప మరి ఏది విడదీయ
నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే